లెక్క చూడ్డానికి యజమానుడు వచ్చాడా లేదా? వచ్చాడు. ఈరోజు లెక్క అప్పచెప్పాలా, నీ సమయం లెక్క అప్పచెప్పాలా. అమ్మా, నిన్ను 75 సంవత్సరాలు భూమి మీద బతికించినా ఏం చేసినావు నా కోసం? లెక్క చెప్పాలా. ఇంత ధనం నీకు ఇచ్చాను, అందులో ఎంత నా పరిచర్యకు వాడావు, లెక్క చెప్పాలా. ఎంత దశమ భాగం ఇచ్చావు, లెక్క చూపించాలా. నీకు ఇంత అందం ఇచ్చాను, ఐశ్వర్యం ఇచ్చాను, దేనికోసం వాడావు, లెక్క చెప్పాలా. ఇంకా చూస్తే నీకు మంచి కంటి చూపు ఇచ్చాను, ఆరోగ్యం ఇచ్చాను, బలం ఇచ్చాను, ఏం చేసావు, లెక్క చెప్పాలా. ఒక వ్యక్తి పాట పాడుతూ ఉన్నాడు, నాకు బలం ఉన్నంత వరకు చేయలేదు ప్రభు సేవ, బలమంతా పోయాక చెయ్యాలనుంది ప్రభు సేవ. ఏం చేస్తామండి? బలమంతా పోయినాక ఏం చేయగలుగుతామా? నో. ఈరోజు బలం ఉంది, చెయ్యి. కంటి చూపు సరిగా ఉంది, వాక్యాన్ని చదువు. కొన్ని రోజులు అయినాక ఈ చూపు ఉంటుందో పోతుందో తెలీదు, ఇప్పుడే చదవండి. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు ఆరోగ్యం ఇచ్చాను, ఏం చేస్తావు అని దేవుడు ప్రశ్నిస్తాడు. లెక్క చెప్పాలా, అన్నిటికీ లెక్క చెప్పాల్సిందే. దేవుడు లెక్క తప్పడు, లెక్కను ఆయన మార్చడు. సో మనం గుర్తుపెట్టుకోవాలా, నేను ఒకరోజు దేవునికి లెక్క చెప్పాలా. కాబట్టి నేను దేవునికి నా డబ్బును వాడాలా, నా బలాన్ని వాడాలా, నా కంటి చూపును వాడాలా, నా శక్తిని వాడాలా, నా సమయాన్ని వాడాలా. ఎన్నోసార్లు మా ఇంటికి కొంతమంది దైవజనులు వస్తూ ఉంటారు, పాస్టర్ అమ్మలు, బ్రదర్ ఉండడు ఇంట్లో. నా సొంతగా నా కోసం దాచిపెట్టుకున్న డబ్బులన్నీ పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్తా ఉంటాడు, ఇచ్చేయి. నేనంట, నీవు ఇచ్చేసా నాకెట్లా ప్రభువా? దేవుడు అంటే, నీకు మళ్ళీ ఇస్తాను, ఇచ్చేస్తాను. నేను ఎప్పుడు పాస్టర్ గారు కూడా చెప్పలేదు, ఇన్ని ఇచ్చాను, ఇన్ని పెట్టుకున్నాను. నో. ఎందుకంటే అది లెక్క చూసుకునేవాడు దేవుడు. మాకు ఏది కొదువ పెట్టలేదండి. సమృద్ధి జీవము మా ఇంట్లో పొంగుతూ ఉంటుంది. అన్నిటికంటే గొప్ప ఏంటంటే నా కుటుంబంలో నెమ్మది ఉంటుంది, సమాధానంతో పడుకుంటాం రాత్రి. అది గొప్ప భాగ్యం అనుకుంటా నేను డబ్బుల కంటే. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఒక్కటి హృదయంలో పెట్టుకోవాలా, నేను చేస్తుంది లెక్క దేవుడు చూసుకుంటాడు. నేను చేస్తాను, నేను వాడుతాను దేవుని కోసం. నువ్వు వాడు, మీరు వాడండి, మీరు దేవుని కోసం అన్నీ చేయండి. మిమ్మల్ని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో మీరే వచ్చి ముందు సాక్ష్యం పంచుకుంటారు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, చివరిగా ఒక్క వాక్యము చెప్పి నేను ముగించేస్తాను. 2 కొరింథీ 5:9. కావున దేహమందున్నను దేహము విడిచినను ఆయనకు ఇష్టలమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాను. 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. దేహంలో ఉన్న దేహాన్ని విడిచిపెట్టిన ఎవరికి ఇష్టంగా బ్రతకాలంట? దేవునికి. ఆలోచన చేయండి, నన్ను దేవుడు ఇష్టపడతా ఉన్నాడా? నా క్రియలు ఇష్టపడతా ఉన్నాడా? నా మాటలు ఇష్టపడతా ఉన్నాడా? ఆలోచన చేద్దాం. దేహంలో ఉన్నంత కాలం ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా బ్రతుకుదాం. దేహాన్ని విడిచిపెట్టిన మనము సర్వ సృష్టికర్తను చూస్తాము. హల్లెలూయా. అట్టి భాగ్యము దేవుడు మనందరికీ దయచేయనుగాక. అందరం లేచి నిలబడదాం, కళ్ళు మూసుకుందాం.